వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి మేడం? వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది మ్యామ్? సో వైట్ డిశ్చార్జ్ అనేది బేసికలీ పేషెంట్కి అండర్వేర్ ఊరికే తడిగా అవ్వడము, లేకపోతే బాగా స్మెల్ రావడము, లేకపోతే ఇచ్చింగ్ ఉండడం వెజైనల్ రీజియన్లో, దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ రావడం అనే కంప్లైంట్తో యూజువల్లీ వస్తారు క్లినిక్కి. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా ఫిజియోలాజికల్ ఉండొచ్చు, లేకపోతే పెథలాజికల్ ఉండొచ్చు. ఫిజియోలాజికల్ అంటే న్యాచురల్ అనమాట. అంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్గానే ఉంటుంది. ఆడవాళ్ళందరికీ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది, ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. ఇది యూజువల్గా పీరియడ్స్ వచ్చే ముందు, లేకపోతే పీరియడ్స్ వచ్చాక 2 to 3 days ఆర్ డ్యూరింగ్ ఓవ్యులేషన్, అంటే ఆల్మోస్ట్ డే 11 to డే 15, డే 16 వరకు వైట్ డిశ్చార్జ్ రావడం సహజం. అది నార్మల్. అది ఉండడం ప్రతి ఒక్కరికి ఉంటుంది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. సో అది అంత సమస్య అయితే కాదు.